వికాస్ తరగతులకు పంపుతున్నావా? పంపుతున్నానమ్మా. పంపడం ఆపవద్దు. ఒక పూట భోజనం మానేసినా పర్వాలేదు, కానీ బాల వికాస్ ఆపవద్దు. కుండ పచ్చిగా ఉన్నప్పుడే దాన్ని ఎలాగైనా మార్చవచ్చు. ఒక్కసారి గట్టిపడితే ఏం చేయలేము. వివిధ పద్ధతుల ద్వారా పిల్లలలో తెలియకుండానే మార్పు వస్తుంది. మంచి బుద్ధులు అలవడతాయి. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు ఏం ఇవ్వగలనమ్మా? ఏమిస్తావు? మనకు తెలిసిన మంచి 10 మందికి అందివ్వాలని తపన తప్ప దీంట్లో ఏముందమ్మా? అమ్మా అమ్మా, నా మార్క్స్ వచ్చాయి. ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్. సమ్రాట్ సెకండ్ పొజిషన్ 95.6%. ఫస్ట్ ఉండాలిరా, సెకండా? జానకమ్మ, పిల్లలను ప్రోత్సహించాలి కానీ వారిపై ఒత్తిడి తేవద్దమ్మా. సహజంగా వారు ఎదిగేటట్లు చూడాలి, అంతేకాని ఇలా పిల్లల్ని నిరుత్సాహపరచవద్దు. అలా ఎలా ఉంటుంది? ఇది పోటీ ప్రపంచం. నీ కొడుకు మార్కులు చూపించు. 98%. వావ్, మా వాడి కంటే ఎక్కువ. ఆంటీ, అంతా మీ వాడి వల్లే. నాకు ఫిజిక్స్లో డౌట్లు ఉంటే క్లియర్ చేస్తాడు. నాకు చదువుకోవడానికి మెటీరియల్ ఇస్తాడు. బాల వికాస్లో చెప్పినట్టు మీ వాడు ఎప్పుడు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. రాజ్, పక్క వారికి సహాయం చేయడం బాల వికాస్లో నేర్చుకుంటున్నావా? అయితే ఈ రోజు నుంచి బాల వికాస్ మానేయాలి. అదేంటి జానకమ్మ? మానవతా విలువలను, ప్రార్థనలను, పెద్దలను ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా సంతోషపరచాలి, గురువుల మాటలు ఎలా ఆచరణలో పెట్టాలి అంటూ వివిధ గుణాత్మక విలువలను నేర్పే బాల వికాస్ని వద్దంటావా? సీతమ్మ, నువ్వు ఊరుకో. ధనరాజ్, ప్రేమ, దయ పనికిరావు. డబ్బుతోనే గౌరవం. డబ్బున్నవాడు ఏది చేసినా చెల్లుతుంది. పైసాయే పరమాత్మ. జీవితం అనేది ఒక రేస్ లాంటిది. దాంట్లో ఎప్పుడు మనమే ముందుండాలి. ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. లెట్స్ ఆల్వేస్ బీ ఫస్ట్. లిజన్, బాల వికాస్ మానే. ఆ గంట కూడా ఇంకా చదువుకో. జానకమ్మ, చిన్నపిల్లల మనసు పాడు చేయకు. నా కొడుకు వెనుక కూర్చొని ఎవరి విజయానికో చప్పట్లు కొట్టడం నాకు నచ్చదు. ర్యాంక్స్, టాప్ పొజిషన్, మనీ, దట్స్ ది గోల్. హెల్పింగ్ అదర్స్ ఈజ్ రోడ్ బ్లాకింగ్ టు యువర్ సక్సెస్. ఆల్వేస్ థింక్ యువర్ సెల్ఫ్. హే దయా, ధనరాజ్కి ఏమైంది? బాల వికాస్ రావట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. ఈశ్వరమ్మ వారోత్సవాలలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎప్పుడూ బుక్స్తో ఉంటున్నాడు. ధనరాజ్, అంతా మంచిదేనా? ఎటు పోతున్నావు? బాల వికాస్కి రావా? మా అమ్మ చెప్పింది బాల వికాస్కి వచ్చి నేర్చుకునేది ఏమీ లేదని. బాల వికాస్కి వెళ్తే భగవంతుని ప్రేమ, దయ లభిస్తుంది. జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. భగవంతుని దయ కాదురా, మన నాలెడ్జ్, మన స్కిల్స్ జీవితంలో హెల్ప్ చేస్తాయి. ట్రూ సక్సెస్ ఈజ్ వెన్ యూ సక్సీడ్ అండ్ ఆల్సో హెల్ప్ అదర్స్ టు సక్సీడ్ అని బాల వికాస్లో ఆంటీ చెప్పలేదా? ఇవన్నీ వింటానికి బాగుంటాయి, టోటల్లీ ఇంప్రాక్టికల్. ఐ జస్ట్ వాంట్ టు ఫాలో వాట్ మై మదర్ సెడ్. భగవంతుని ప్రేమ పొందడమే నిజమైన విజయం అని మా అమ్మ నమ్మకం. కొన్ని సంవత్సరాల తర్వాత గౌరవనీయులైన పెద్దలందరికీ మా నమస్కారములు. ఆల్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ద బెస్ట్ యంగ్ డాక్టర్ అవార్డును మన డాక్టర్ దయానంద్ గారికి ఇచ్చారు. దయానంద్ గారి సేవా తత్పరత, వారు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలు, వారి వైద్య సేవలు అమోఘం. హెల్త్ చీఫ్ సెక్రటరీని ఈ అవార్డు అందజేయవలసిందిగా కోరుతున్నాం. సార్, నాదో చిన్న విన్నపం. మా బాల వికాస్లో నేర్చుకున్నాను పేరెంట్స్ ఫస్ట్ అని. మీరు పర్మిషన్ ఇస్తే మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ స్టేజ్ మీదకు రావచ్చా? ఓ వండర్ఫుల్, తప్పకుండా తీసుకురా. తల్లియే దైవం. నా ఈ అవార్డును డివైన్ మాస్టర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదాల చెంత ఉంచదలిచాను. బాల వికాస్లో నేర్చుకున్న స్వామి సందేశం నా జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడింది. Dr. Daya, hearty congratulations. You are achieving such a image. We want to join you in our team in the United States.
రావట్లేదు. We are from Rochester Group, the top healthcare service provider. We are here to you an open offer. సారీ సార్, నా హృదయం ఇక్కడే ఉంది. నాకు ఈ సమాజం నుంచి, ఈ దేశం నుంచి ఎంతో సపోర్ట్ లభించింది. ఇప్పుడు నా దేశానికి, నా ప్రాంతానికి కృతజ్ఞతాపూర్వకంగా సేవ చేసే అవకాశం లభించింది. నాకు వేరే దేశం వెళ్ళడం ఇష్టం లేదు సార్. ఐ యామ్ ఇండియన్. ఐ వాంట్ టు స్టే ఇన్ ఇండియా ఓన్లీ. ఇప్పుడు ధన్రాజ్ హాస్పిటల్లో డాక్టర్ ధనరాజ్, ఈ రిపోర్ట్లో అంత సీరియస్గా లేదు. మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు. మీరేమో సర్జరీ అని సజెస్ట్ చేశారు. ఒకసారి ఈ రిపోర్ట్ మళ్ళీ చెక్ చేయండి. డాక్టర్ నీరజ్, నా టైం వేస్ట్ చేయకు. డూ వాట్ ఐ సే. సార్, ఒకసారి చూడండి. సర్జరీ అవసరం లేదు. సార్, మీరు సర్జరీ అని రాశారు. అతన్ని చూస్తే నాకు మా నాన్న గుర్తుకొస్తున్నారు. మందులతో మేనేజ్ చేయొచ్చు. ఓ, నౌ యు ఆర్ డౌటింగ్. గో, సర్జరీ కరించి. హే, ఏం టాబ్లెట్ అది? ఏం చేయాలి జూనియర్ డాక్టర్స్తో? టోటల్ ఇంప్రాక్టికల్. యాజ్ మచ్ వెల్త్ కేర్, యాజ్ మచ్ హెల్త్ కేర్. ధనరాజ్, ఎవరి జేబులు నింపడానికి నీవు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? ఐ ఆమ్ గుడ్. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. సార్, ఎన్ని రిపోర్ట్లు, ఎన్ని స్కానింగ్లు, ఎన్ని టెస్టులు. మేము మా పొలాలు అమ్మినాం, బంగారం అమ్మినాం, నగలు అమ్మినాం, అన్నీ అమ్మినాం సార్. హలో, ఇదేం గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. మంచి వైద్యం కావాలంటే డబ్బులు కావాలి. బిల్ కట్టకపోతే పేషెంట్ని ఇంటికి తీసుకుపోండి. మా టైం వేస్ట్ చేయకండి. మీకు దండం పెడతా డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టకుండా డాక్టర్ గారు. ఎస్, పేషెంట్ని డిశ్చార్జ్ చేయి. ఈ నాటకాలు ఇక్కడ అవసరం లేదు. డాక్టర్, దండం పెడతా డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్ ధనరాజ్. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. మన హాస్పిటల్ నీ శ్రమని గుర్తించి నీకు ప్రమోషన్ ఇచ్చింది. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ ట్రై టు డూ బెటర్. నెక్స్ట్ 1 మంత్ చాలా కష్టపడాలి. సీనియర్ డాక్టర్స్తో చాలా ఆపరేషన్లు చేయాలి. అది నీ కెరియర్కి ఎంతో హెల్ప్ చేస్తుంది. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. జానకమ్మ తన భర్తను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత జానకమ్మ, మీ భర్త మేజర్ హార్ట్ అటాక్తో బాధపడుతున్నారు. చాలా సీరియస్గా ఉంది. అతను రాజ్ 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 అని కలవరిస్తున్నాడు. రాజ్ ఎవరో అతన్ని పిలవండి. అవును, మా కొడుకు ధనరాజ్. మేము మా ప్రయత్నం చేస్తాం. పేషెంట్ వారు ప్రేమించే వారి కోసం బ్రతకాలని ఆరాటపడతారు. ఇది వారు కోలుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే డాక్టర్. అమ్మా, నేను బిజీ ఉన్నా. అమ్మా, అర్జెంటా? కొద్దిసేపు ఆగలేవా? ఏంటో త్వరగా చెప్పు, నేను తర్వాత మాట్లాడతా. ధనరాజ్, నాన్నకు హార్ట్ అటాక్. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. నువ్వు ఒకసారి రారా. నేను వచ్చి ఏం చేస్తా? ఇంతకు ముందే మైనర్ అటాక్ వచ్చింది. మందులు సరిగ్గా వేసుకోలేదో ఏమో. ఇప్పుడు మేజర్ అటాక్ వచ్చింది. నేను 1,00,000 సార్లు చెప్పాను మందులు వేసుకోండి అని. అయినా వినలే. అబద్ధం చేసుకోకమ్మా. బ్రతకడం చాలా కష్టం. ఏమంటున్నావు ధనరాజ్? నిన్నే తలుస్తున్నాడు కన్నా. ఒక్కసారి నువ్వు కనిపిస్తే బాగోతాడమ్మా. దన్ను, నా మాట వినమ్మా. ఒక్కసారి రా తండ్రి, రా తండ్రి. అమ్మా ప్లీజ్, ఊరికే ఆగం కాకు. నేను అక్కడికి వచ్చినా ఏం మారదు. ఐ విల్ సింప్లీ వేస్ట్ మై టైమ్ అండ్ మనీ ఆల్ ద వే టిల్ దేర్. హలో బంగారం, హలో, నా కొడుకుతోనే మాట్లాడుతున్నానా? అమ్మా, ఏడుపు కొట్టు డ్రామాలు ఆపు. ఇక్కడ చాలా సర్జరీలు చేసేది ఉంది. ఫేమస్ సీనియర్ డాక్టర్స్తో కలిసి పనిచేస్తున్నా. డబ్బులు కావాలంటే పంపిస్తా. కన్నా, నువ్వు మాకు కావాలిరా. ఈ డబ్బు కాదురా. అర్థం చేసుకోరా. మా అమ్మ కాదు. నాకు పనుంది. జానకమ్మ, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పద. ఆంటీ, మేమున్నాం కదా. ధనరాజ్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం, వాడు కొన్ని ఆపరేషన్ చేస్తా అని ఒప్పుకున్నాడు. ఆపరేషన్ అయిపోగానే వస్తా అన్నాడు. వస్తాడు, వాడు తప్పక వస్తాడు. నిజంగా వాడు వస్తాడా? నిన్న కొడుకుతో నేను మాట్లాడుతున్నాను. వాడు డాక్టర్, సీరియస్గా ఉందిరా అంటే వాడు బిజీ ఉన్నా అంటాడు. ఏమైంది వాడికి? ధనరాజ్ కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. ధనరాజ్, ధనరాజ్,
రాజ్ రాజ్ అంటూ తలిచారా మీ నాన్న? కేర్ తీసుకోలే, ఏం చేస్తాం? కన్నా చివరి వరకు నిన్నే వెతికారు. అమ్మా మళ్ళీ మొదలు పెట్టకు, ఆపు. ఓ సీతమ్మ ఆంటీ. ఓ హాయ్ దయా. ధనరాజ్ సారీ రా. ఇట్స్ ఓకే. బై ద వే కంగ్రాచులేషన్స్. ఐఎంఏ అవార్డ్ అన్ని న్యూస్ పేపర్లలో కవర్ అయ్యింది. అవి తరువాత మాట్లాడురా. నువ్వు యుఎస్ వారి రాచెస్టర్ కంపెనీ ఆఫర్ను వద్దన్నావట. ఐ టుక్ దట్. నేను జాయిన్ అయ్యాను. నీ కర్మ అది మిస్ చేసుకోవడం. సరే నాకు చాలా పనుంది. అమ్మా మనం ఒక విషయం మాట్లాడేది ఉంది. నేను కాంపిటీషన్లో ఫస్ట్ ఉన్నా అమ్మా. నేను ఓన్గా స్వంతంగా ఒక మెడికల్ వెంచర్, ఒక హాస్పిటల్ను కట్టాలనుకుంటున్నా. నీవు చెప్పినట్లే అమ్మా, ఐ ఆమ్ విన్నింగ్ ద రేస్. నాకు డబ్బుల కొరకు నీ సహాయం కావాలమ్మా. ధనరాజ్, మేము డబ్బులన్నీ నిన్ను డాక్టర్ చేయడానికి ఖర్చు చేశామురా. కన్నా నా దగ్గర డబ్బు లేదమ్మా. అమ్మా మన దగ్గర ఇంత పెద్ద ఇల్లుంది కదా అమ్మా, ఈ ఇల్లు అమ్ముదాం. ఆ డబ్బులు పెట్టి ఒక పెద్ద హాస్పిటల్ కడతాను. నీ కొడుకు ముందుండాలి. నీవు వద్దనవు కదా అమ్మా, నాకు తెలుసు. హలో టెల్ మీ. జానకమ్మ, ధనరాజ్ ఏ రేస్లో ఉన్నాడు? ఇల్లు అమ్మమంటున్నాడు. నీవెక్కడుంటావమ్మా? ధనరాజ్ అడుగుతున్నాడు కదా, ఏం చేయాలి? నిజమే, ఈ వయసులో ఎక్కడ ఉంటాను? సీతమ్మ ఆంటీ, అన్ని వింటున్నా. మా అమ్మకేంటో నేర్పిస్తున్నావు? అమ్మా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. శ్రీలక్ష్మి వృద్ధాశ్రమం. అక్కడ నీవు హాయిగా ఉంటావు. వృద్ధాశ్రమం ఎందుకమ్మా? జస్ట్ టెంపరీ. నేను సెటిల్ అయ్యాక నిన్ను తీసుకెళ్తా అమ్మా. శ్రీలక్ష్మి వృద్ధాశ్రమంలో నీవు చాలా సంతోషంగా ఉంటావు. ధనరాజ్, ఒక్కసారి మీ అమ్మ మనసులో ఏముందో అడుగు. వయసు మళ్ళిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల మాటే వినాలి, అడ్జస్ట్ కావాలి. ఒరే, ఈ ఇల్లు ఎంతో కష్టపడి కట్టామురా. ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఏంటి, జ్ఞాపకాలు నీతో తీసుకెళ్ళు. నీ కళ రేస్లో ఫస్ట్ ఉండాలి, అది నిజమవుతుంది. పద, ఈ పేపర్స్ పై సంతకం పెట్టు. అమ్మా సాయిరామ్. దయా, ఈరోజు మరి ప్రొద్దున్నే వెళ్ళిపోయావు. అవును, బాల వికాస్ ఆంటీ కాల్ చేశారు. స్వామివారి శతాబ్ది జన్మదిన ఉత్సవాల్లో బాల వికాస్ అలుమ్నై పిల్లలు పాల్గొనాలి అని ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అవునా, నాకు కూడా బాల్ వికాస్ నుంచి కాల్ చేశారు. మెడికల్ క్యాంప్ ఎక్కడ జరిగిందో తెలుసా? ఒక తాండాలో రోడ్డు లేదు, ఒక బస్సు లేదు. మన సమితి వారు, బాల వికాస్ గురూస్, మేము ఎంతో కష్టపడి అక్కడికి చేరుకున్నాం. అమ్మ, అక్కడ చాలా మందికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండే. సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా 100 సర్జరీలు ఉచితంగా చేయాలని నిర్ణయించారు. ఆహా, స్వామి తప్పక సంతోషిస్తారు. అయ్యో అమ్మ, ఇటు చూడు, స్వామి ఫోటో. కొన్ని ఇళ్లల్లో మేము చేరుకునేసరికే స్వామి ఫోటో ఉంది. దయా, మనం స్వామి మెసేజ్ను అంతటా అందిస్తున్నామని మనం అనుకుంటాం, కానీ చూడు, మనకంటే ముందే స్వామి ఎలా కొలువై ఉన్నాడు. నిజమమ్మా, ఈ సేవ దొరకడం నా అదృష్టం. అమ్మ సాయిరామ్. అమ్మ, అయ్యో ఆంటీ, తప్పయింది. సారీ అమ్మా, కొన్ని నీళ్లు తెస్తాను. సీతమ్మ, నన్ను గుర్తుపట్టలేదా? అయ్యో అయ్యో జానకమ్మ, నువ్వా? జానకమ్మ, ఇదేంటమ్మా? దయా, మన జానకాంటీ, మన జానకమ్మ. ఆంటీ మీరా? ఏమైందమ్మా? ఎలా ఉండేవారు? ఎలా అయ్యారు? ఏంటమ్మా, ఈరోజు ప్రొద్దున మీ గురించే మొక్కుకున్నాను. ఈరోజు మీ పుట్టినరోజు కదమ్మా? సీతమ్మ, ఈ స్థితిలో ఉన్నాను. నేను ఎందుకు బతకాలో అర్థం కావట్లేదు. నువ్వు నా పుట్టినరోజు గురించి మాట్లాడుతున్నావా? ఆంటీ, ఇంటికి పదండి. నా షాల్ తెస్తాను, కప్పుకో. సీతమ్మ, ఆకలిస్తుందమ్మా, ఆకలిస్తుందమ్మా. తినడానికి ఏమైనా పెట్టమ్మా. అయ్యో ఆగమ్మా, నా దగ్గర ప్రసాదం ఉంది, తెస్తాను. నేను ఇలా చూస్తానని అనుకోలేదమ్మా. మీ కొడుకు ఎక్కడా? ధనరాజ్ ఏడి? నాకు తెలియదమ్మా. మొదట్లో దూరం ఉంచాడు, తర్వాత నన్ను మొత్తానికే మర్చిపోయాడు. డబ్బులు కట్టలేదు,
వాళ్ళు నన్ను బయటకి గెంటేశారు. అయ్యో, మళ్ళీ నాకెందుకు ఫోన్ చేయలేదమ్మా జానకమ్మ? సీతమ్మ, అభిమానం అడ్డొచ్చిందమ్మా. ఏ ముఖంతో నీకు చెప్పాలి? ఎవరో దాత ట్రైన్కి డబ్బులు ఇస్తే ఇక్కడికి చేరాను. సీతమ్మ, ఏ జన్మలో ఏ పాపం చేశానమ్మా? నా కొడుకు ఇలా ఎందుకయ్యాడు? ఈ కలికాలంలో అందరి తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. తల్లిదండ్రులం ఎక్కడ తప్పు చేస్తున్నాం? సర్వం వాళ్ళకే అర్పిస్తున్నామే. ఏది ఏమైనా ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడమ్మా. నేటి పరిస్థితికి నీవే కారణం. నీ కొడుకు దయా ప్రేమ లేకుండా ఉండటానికి నీవే కారణం. సీతమ్మ, ఏమంటున్నావు? నిజం చెప్తున్నా, ఎప్పుడు వాని రేస్లో ఫస్ట్ ఉండాలిరా అని నేర్పావు. ఒక్కసారైనా భగవంతుని దయచేత ధన్యులు కావాలిరా అని అన్నావా? ఎన్నిసార్లు చెప్పాను చిన్నప్పుడు బాల వికాస్ పంపమని. మొక్కై వంగనిది మానై వంగుతుందా? ఐఐటి, ఎన్ఐటి, నీట్ గ్రూప్స్ అంటూ ధనరాజ్ను చిన్నప్పుడే హాస్టల్లో వేశావు. తల్లి ప్రేమ నోచుకునేవాడు భగవంతుని ప్రేమ ఎలా నోచుకుంటాడు? మహాభారతంలో ఇలానే ద్రోణాచార్యుడు అశ్వత్థామ మరణించాడు అనగానే ధర్మ విరుద్ధంగా నడిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ద్రోణాచార్య, నీ కొడుకు చనిపోయాడు అనగానే ధర్మాన్ని వదిలేస్తావా? నీవు నీ కొడుకును గొప్పవాణ్ణి చేయాలనుకున్నావు, ఉన్నత స్థానంలో చూడాలనుకున్నావు. ఎందుకు? నీ పేరు ప్రఖ్యాతల కోసం, నీ అహంకారం కోసం. ప్రేమ అందరూ భగవంతుని బిడ్డలే అని తెలియపరుస్తుంది, కానీ మమకారం నా కొడుకు ముందుండాలనుకుంటుంది. ప్రేమ ధర్మం, మమకారం అహంకారం. అశ్వత్థామ, ఉన్నత స్థాయినే ఆలోచించావు కానీ మంచి వ్యక్తి కావాలని అనుకోలేదు, ధర్మాన్ని నేర్పలేదు. వేదాలు తల్లిదండ్రులను మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఘోషించాయి, కానీ తల్లిదండ్రులు మమకారంలో అందులై పిల్లల్ని అధర్మ మార్గంలో నడిపిస్తున్నారు. నీవు నీ కొడుకుకు ఏ బుద్ధులు నేర్పావో అవే నీకు తిరిగి వచ్చాయి. జీవితంలో డబ్బు కాదు ముఖ్యం, వినయ విధేయతలు ముఖ్యమని నేర్పలేదమ్మా. దేవుడేం చేశాడమ్మా? ఆ దేవుడి ప్రేమ వల్లే ఈరోజు మళ్ళీ దేవుడు గడప తొక్కాడు. నిజమే, నా కొడుకు కూడా ఏదో ఓ రోజు తన తప్పు తప్పక తెలుసుకుంటాడు. ధనరాజ్ హాస్పిటల్లో. రాజేష్, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను, ఇంకా హాస్పిటల్ పని పూర్తి కాలేదా? రాత్రులు నిద్ర పట్టడం లేదు. కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశాను. సార్, ఈ పేషెంట్కి సెకండ్ ఒపీనియన్ కావాలట. మరోసారి చెక్ చేయమంటున్నారు. మీరు సర్జరీ అన్నారు, కానీ పేషెంట్ వేరే డాక్టర్తో మాట్లాడతాడట. నీవు చెప్పలేదా డాక్టర్ ధనరాజ్ ఏది చెప్తే అదే జరగాలి అని? కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆరోగ్యం పూర్తిగా పాడైంది అని సర్జరీకి ఒప్పించు. ఇట్స్ నాట్ రైట్. పేషెంట్కి అవసరం లేకున్నా సర్జరీ చేయడం అన్యాయం. అన్యాయమా? గెట్ అవుట్. సార్, నాకు లీవ్ కావాలి. నో లీవ్ డాక్టర్ యష్. ఈసారి నీ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. నో లీవ్. సార్, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆవిడ సీరియస్గా ఉన్నారు, నాకు లీవ్ కావాలి సార్. డోంట్ వేస్ట్ మై టైం. సార్, మీలాగా క్రూరంగా హార్ట్లెస్గా ఉండలేము. ఏమన్నావు? ఎస్, మీ తండ్రి హాస్పిటల్లో ఉన్నా వెళ్ళారా? మీ తల్లి ఎక్కడుందో మీకు తెలుసా? మీలా దయలేని హృదయం కాదు నాది. చీ, మీ హాస్పిటల్ వద్దు, మీరొద్దు. సెల్ఫిష్ ఫెల్లో. కెరియర్ కోసం తల్లిదండ్రులను రోడ్న పారేశారు. ఇలా ఎవ్వరూ ఉండరు. ఎక్స్క్యూజ్ మీ, హౌ డేర్ యూ? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? జస్ట్ స్టాప్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. గెట్ అవుట్, గెట్ అవుట్. డాక్టర్ నీరజ్, ఏమైంది? నా రిపోర్ట్, నా కండిషన్ చాలా సీరియస్. జస్ట్ నౌ ఐ చెక్డ్. చాలా డేంజరస్ స్టేజ్లో ఉన్నాను. ఎందుకు సర్జరీకి ఇంకా అరేంజ్ చేయలేదు? సార్, హాస్పిటల్ రూల్స్ ప్రకారం హై రిస్క్ కేసుని తీసుకోవద్దు. మీది చాలా హై రిస్క్ కేసు. ఏమైనా జరిగితే హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని మీ కేసు హాస్పిటల్ తీసుకోవట్లేదు. కాంప్లికేటెడ్ కేసు అని సర్జరీ చేయట్లేదు. వేరే డాక్టర్స్, వేరే హాస్పిటల్స్ రిఫర్ చేయకపోయారు. ధనరాజ్ ఒక ఫేమస్ డాక్టర్. మీది చాలా కాంప్లికేటెడ్ కేసు. ఆపరేషన్లో ఏమైనా జరగవచ్చు. అందుకే ఏ హాస్పిటల్ మీ కేసు టేకప్ చేయట్లేదు. నీరజ్, నేను గత 15 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ కోసం కష్టపడ్డాను. బెస్ట్ డాక్టర్ని, నెంబర్ 1 డాక్టర్ని. సార్, మీ అమ్మగారు ఉండే ఓల్డేజ్ హోమ్కి కాల్ చేశాము. అక్కడ ఆవిడ లేరు.
మీ ఫ్యామిలీ, మీ రిలేషన్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సార్? ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వరూ లేరు. ఏకాకిలా బ్రతికాను. నన్ను ప్రేమించే వాళ్ళను నా గర్వంతో, నా అహంకారంతో దూరం చేశాను. నా తల్లిదండ్రులకు దూరం అయ్యాను. నాకు ఎవ్వరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. అధైర్యపడకండి. అనాథనాథుడు ఆ సాయినాథుడు. ఆ సాయినాథుడిని ప్రార్థిద్దాం, తప్పగా మార్గం చూపిస్తాడు. సార్, మీకే కాల్. హలో, ఎవరు? ధన, నేను దయానంద్. దయా, దయా, దయా. దయానంద్ అన్నీ తెలిసినా కూడా ధనరాజ్కి సర్జరీ చేయడానికి ఒప్పుకున్నాడు. దయా, ఆపరేషన్ చేసినా బ్రతికే ఛాన్సే లేదు. 80% రిస్కీ కేస్, హైలీ కాంప్లికేటెడ్. ఇది చాలా ప్రమాదం. ఏదైనా జరిగితే నీ కెరియర్పై మచ్చపడుతుంది. ఇక్కడ ఒక ప్రాణం ముఖ్యం, నా కెరియర్ కాదు. ధనా, నాకన్నా ఏం కాదురా, ధైర్యంగా ఉండు. అమ్మా, మళ్ళీ నిన్ను చూస్తానో లేదో, బ్రతుకుతానో లేదో ఒక్కసారి క్షమించానమ్మా. ఏం కాదు ధనరాజ్, ధైర్యంగా ఉండు. దయా, అంతా నీదే భారం. నా తప్పు నాకు తెలిసింది, కానీ సరిదిద్దుకోవడానికి టైం లేదు. ఒక్క ఛాన్స్ బ్రతకడానికి ఒక్క ఛాన్స్ కావాలి. ఒక డాక్టర్గా ఒక్కరికి ప్రేమతో సర్జరీ చేయాలని ఉంది. భగవంతుని నా జీవితంలో రానివ్వలేదు. భగవంతుడు నన్ను కాపాడుతాడా? బీపీ పెరిగింది, బ్లీడింగ్ అవుతుంది. షట్, ఈసీజీ ఆగిపోయింది. నో, గివ్ ద ఇంజెక్షన్. హార్ట్ రేట్ డౌన్ అయింది. పల్స్ లేదు. అయ్యో, ప్రాణం కాపాడలేనా? కంప్రెస్ ఫాస్ట్. దయా చనిపోయాడు. ఓ నో, స్వామి ప్లీజ్, సాయినా ప్లీజ్. వాడు చిన్నప్పుడు నాతో బాల వికాస్కి వచ్చాడు. మేము బాల వికాస్లో భజన్ పాడాము. స్వామి కాపాడు ప్లీజ్. వాడు నీ బిడ్డ, యువర్ చైల్డ్, యువర్ బాల వికాస్ చైల్డ్. డాక్టర్, పల్స్ డిటెక్టెడ్. With God there is always a way. He is coming back. He is brought back. Heart rhythm is steady. It's miracle of God's grace. Let's finish this. We did it. No, we didn't. స్వామి చేశారు. We are lucky. మనం స్వామి చేతిలో ఇన్స్ట్రుమెంట్స్. సాయిరాం దయా. మీ అమ్మ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. సత్యసాయి బాబా వారు నాకు ప్రాణభిక్ష పెట్టారు. స్వామి ఎంత ప్రేమ ఇచ్చారో ఆ ప్రేమ అందరికీ పంచు. లెట్ దిస్ హార్ట్ బీట్ ఫర్ అదర్స్ ఫస్ట్. గాడ్ నోవేర్ కాదు, గాడ్ ఈస్ నౌ హియర్. గాడ్ వింటున్నాడు. స్వామి మనతోనే ఉన్నాడు. మన ఇంట, వెంట, జంట, కంట ఉన్నాడు. స్వామి మనల్ని కాపాడుతూనే ఉన్నాడు.